ఆనపకాయ మసాలా కూర చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం లేత ఆనపకాయని మనం చేసుకుని, శుభ్రంగా కడిగేసి ఉల్లిపాయలు రఫ్‌గా గ్రైండ్ చేసుకుని, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాక ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, పుచ్చుగింజలు ఒక స్పూను, పట్టా లవంగా కొంచెం నానబెట్టి పేస్ట్ చేసుకుంటే పేస్ట్ చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఒక స్టీల్ ఊసతో ఇలా హోల్స్ పెట్టేసుకుని దాన్ని కాడ తీసేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం. మనం పుచ్చగింజలను యూజ్ చేస్తే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఈ ముక్కల్ని కొంచెం 5 మినిట్స్ ఇలా వేపేసుకుని తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే ఆయిల్లో మనం రఫ్గా గ్రైండ్ చేసుకుని ఉల్లిపాయలు వేసేసి ఎంతో రుచిగా ఉండే ఆనపకాయ మసాలా కూర కోసం మనం ఒక లేత ఆనపకాయని చూస్ చేసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగేసి ఉల్లిపాయలని రఫ్గా గ్రైండ్ చేసుకుని, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని, ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద స్పూన్ పుచ్చకాయ గింజల్ని పట్టా లవంగా వేసి నానబెట్టి పేస్ట్ చేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది. తర్వాత మనం ఒక స్టీల్ ఊసతో ఈ కాయకి ఇలా